గిరిజనుల ఆరాధ్య దైవం, గిరిజనుల సంస్కృతిలో భాగమైన పండుగ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను గిరిజనులు అయితే గత వారం రోజుల నుండి గోధుమలను నానబెట్టి వాటిని మొలికేసి వాళ్ళ గిరిజనుల యొక్క వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఈ తీజ్ పండుగను అయితే నిర్వహిస్తుంటారు. ఈ తీజ్ పండుగను ఎన్ని రోజులు నిర్వహిస్తారు, అసలు తీజ్ పండుగ అనే ప్రత్యేకత ఏంది, ప్రాముఖ్యత ఏంది అనేది తెలుసుకునేందుకు మనం ఇప్పుడు సోమలతండాలో గిరిజనులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, అసలు ఏంది తీజ్ పండుగ అన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు? సేవాలాల్ సమితిగా చేసుకుంటారు. బంజారా సాంప్రదాయంగా పండుగ 9 రోజులు ఆడపిల్లలు చేసుకునే ప్రత్యేక పండుగను గోధుమను నానబెట్టి ఒక బుట్టలో వేసి పండుగను చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు నీళ్లు పోసి 3 పూటలు నీళ్లు పోసి వాళ్ళు మంచి భక్తితో ఈ పండుగ చేసుకుంటారు. మా పండుగ సాంప్రదాయంగా చేసుకుంటారు, చాలా ఘనంగా చేసుకుంటారా. తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? తీజ్ పండుగ అంటే మాకు గతం నుంచి వస్తుంది. ఇదొక నమ్మకం, మా గిరిజన సాంప్రదాయము. ప్రతి ఒక్క గిరిజన తండాలో అప్పట్లో కొంచెం అడవి ప్రాంతంలో ఆ తండాలు ఉండేటివి. అయితే వాళ్ళకి సరైన సదుపాయం లేక మరి ఇంట్లో మన మంచిగా పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి ఇంట్లో ఏదైతే ఆడపిల్లలు ఉంటారో, మన తండా మొత్తానికి ఆడపిల్లలు అయితే ఉంటారో, మరి వాళ్ళకి మంచి కుటుంబము, మంచి భవిష్యత్తు వచ్చే మంచి భర్త రావాలని చెప్పేసి ఇది 9 రోజులు ముందుగా గోధుమలు నానబెట్టి శనగలు నానబెట్టేసి ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం ఉండి 3 పూటలు వాళ్ళే నీళ్ళు పోసి మరి దీన్ని భక్తి శ్రద్ధలతో ఆడపిల్లలు చేసే ఇది పూజా కార్యక్రమము. దీనికి ప్రతి ఒక్క గిరిజన తండా వాళ్ళు కూడా ఇది భక్తి శ్రద్ధలతో మరి డబ్బు వాయిదానాలతో డీజేలతో మంచి సందడిగా చేసి కూడా ఈ తీజ్ పండుగ జరపడం జరిగింది. అంటే పెళ్లి కాని అమ్మాయిలు దేనికి చేస్తారంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ముందు కూడా ఎలాంటి అత్తగారింటికి వెళ్ళినా గానీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి భర్తతో మంచి భర్త రావాలని మంచి అంటే తన అన్ని విధాలుగా తనను బాగా చూసుకునే విధంగా మరి మేము అందరం నమ్ముతాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ తీజ్ పండుగ అనేది తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా చేసుకునే పండుగ. ఇది మీరు చెప్పండి, తీజ్ పండుగ ప్రాముఖ్యత ఏంటి? నా పేరు ఇస్లాం బాలాజీ. ఈరోజు మహబాద్ మండలంలోని సోమలతండ గ్రామంలో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అయితే తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా పాడి పంటలు కానీ ఏదైనా పంటలు కానీ ఆడపిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలు వాళ్ళు మాకు మంచి భర్త దొరకాలని, మా కోరికలు నెరవేర్చాలని పొద్దున ఉదయం పూట సేవల మహారాజు లాప్సి భండారు చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ అదే విధంగా మారేమయ్యాడి తల్లిని తలుచుకుని తీజ్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. కావున మా యొక్క అన్ని ఆరోగ్య సమస్యలు కానివ్వండి, పాడి పశువులు కానివ్వండి, పంటలు కానివ్వండి అన్ని మాకు సమృద్ధిగా పండాలని కోరుకుంటే ఈ తీజ్ పండుగ ప్రతి సంవత్సరం నిర్వహించడం మాకు చాలా గొప్ప గర్వకారణం. ఎందుకంటే పూర్వం నుండి మా పులుస్తులు ఏ రకంగా తెలుసుకుని దానికి ఎక్కువ ఈ రోజు మా తండ గ్రామంలో కానివ్వండి నిర్వహించడం జరుగుతున్నది. అట్టి కార్యక్రమాన్ని చేసిన మా సోమలతండ గ్రామ ప్రజలందరికీ ఈ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపే అవకాశం వస్తుంది. అంటే శనివారం ప్రారంభమై అంటే 9 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు 9 రోజులు మంచిగా గోధుమలు నానబెట్టి 9 రోజులు పూజించి 9 రోజులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అట్టి నిమజ్జనం ఈ రోజు మా గ్రామంలో చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతున్నది. అందరికీ నమస్తే. జయ సేవాలాల్. నా పేరు లాక్వా పద్మబాయ్. ఒకటి మేము తీజ్ పండుగ అంటే ఈ నెలలోనే చేసుకుంటున్నాము. ఒక రోజు ఫస్ట్ బుట్ట ఆర్డర్ ఇస్తారు, చిన్న బుట్టలు అనేది ఆర్డర్ ఇస్తారు. తర్వాత గోధుమలు తీసుకొచ్చి వాటర్లో నానబెడతారు. శనివారం నానబెట్టేసి ఆదివారము అందులో వేస్తారు. బుట్టలో మట్టి కానీ ఉసుక కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఎరువు తీసుకొచ్చి నానబెడతారు. 9 రోజుల వరకు 5 రోజుల నుండి 3 రోజుల నుండి అన్ని పండుగలు జరుపుతూ ఉంటారు. తన సంతోషపడి సపోర్ట్ ఇచ్చి 9 రోజుల వరకు బతుకమ్మ పండుగ లెక్క మా పండుగ కూడా చేసుకుంటారు. ఆడుకొని ఇవాళ చెరువులో తీసుకెళ్లి వాటర్లో వదిలేస్తారు. ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చూసారు కదా, 9 రోజులు ఎంతో ప్రతిష్టంగా తీసుకొని ఈ పూజలు నిర్వహించి తీజ్ పండుగను అయితే ఘనంగా నిర్వహించి లాస్ట్ లో నిమజ్జనం చేయడం జరుగుతుందని చెప్పి గిరిజన మహిళలు అయితే తెలిపిన పరిస్థితి ఉంది.